మధుర సంగీతంలోని సారస్యం ఏమిటో గ్రహించారా? దారి తప్పించాలని చూసుకున్నావా చిన్నను? అది నా ధర్మం. నన్ను భ్రమవుంచడమా నీ ధర్మం? పిచ్చివాడి ఆ ప్రజల ఆర్తనాదాలెందుకో నాకు తెలుసు. కోసి నది మీద ఆనకట్ట కడితే వచ్చే ప్రమాదం ఉంది. పొలాలు సస్యశ్యామలమవుతాయి, తిండి కరువు పోతుంది, ప్రజలు సుఖిస్తారు, వాళ్ళు మేల్కొంటారు. అవునా? అది కాదు యువరాజా, ఈ వయసులో రాజకీయం కన్నా రసికత విన్నా ఆనందం అనుభవించాల్సిన అసలు సమయం ఇదే. ఆ తరువాత ఒక్కసారిగా రాజకీయ చదరంగంలోకి దిగితే అనర్థమేమీ జరగదంటారా? అందుకు సర్వజ్ఞులు మహామాచులు అంటారు కదా. అజ్ఞానం నీలోనా నాలోనా అన్న పెద్ద సందేహం వస్తుంది. భ్రమలో ఉన్నది నువ్వు నీ రాజు. నాకంతా తెలుసు. ఆ ఆనకట్టకు ఆటకు నీ రాజులో ఈ స్వార్థం ఎంత మాటకు మారు. ప్రజల కోసం రాజు కాదు, రాజు కోసం ప్రజలు కాదు. ఎక్కడ ఉన్న ప్రజలు ప్రజల మధ్య అడ్డుగోడలు పెట్టింది ఎవరు చేసిరి చట్టములిందలేసి ప్రజల సుఖ శాంతి పవనాల పారద్రోలి సర్వశ్రామిక శక్తుల సంగ్రహించి కరడు కట్టిన స్వార్థాన ప్రభువుగానే ప్రభు, మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయా? కోసి నది మీద ఆనకట్ట కలిసి గురురాజ్యం దాడి చేస్తుంది. అతడు మనకు ఆప్తుడు కాదు, ఆయన బలవంతుడు. మన రాజ్యాన్ని కబళిస్తాడు యువరాజా. అందుకని నిరంతరం కరువు కాటకాలతో ఈ ప్రజలు అల్లాడారు. ఒక్క రాజు కోసం లక్షలాది ప్రజలు లేమితో బ్రతకరా? ఇది స్వార్థం కాదా? నేను సామాన్యుని. ఈ స్వార్థానికి హేతువేమిటి? మనం ఎందుకు ఇలా అంటే ఆ ప్రజల అరుపులలో అంతరార్థం నాకెప్పుడు చెబుతారు? ఎవరు చెప్పగలరు? ఈ రాజమందిరం చెప్పరు, నా యశోధర చెప్పరు. ఈ మందిరాన్ని కాదల విశాల ప్రపంచం అక్కడే తెలుసుకోగలరు. ప్రభు, ఈ ఆశయం స్వీకరించండి యువరాజా. తప్పకుండా. ఎన్నాళ్ళు గతించి నీలి బంగరు పాత్ర అందించు మధ్యమునందు తేలి ఎన్నాళ్ళు గతించి నిండు జౌవనులతో సరస సన్నాపాల సరళి తేలి ఇన్నాళ్ళు గతించి వన విహారములందు ఎనలేకముగం పుటిరుల తేలి ఇన్నాళ్ళు మోహాంధకారాన ఇటువంటి బంధాలలో ఘోర వంతి ప్రీతి. ఏమిటిది ఏమి కుసుమంబోలి రోజు తొలుత ఈ సుమముని పుడే నిజముగానిది సోనమే చెప్పుమింకా కొత్త పుష్పం వన్నచో దీని అది ఇదే నన్ను
నా యశోధర ఇలా అడిగింది. నేను తండ్రి కూడా అయ్యాను. నేనెంత అసహాయం. మొదటిసారిగా దీని దైన్యాన్ని చూస్తున్నాను. పొరపాటు ప్రభు. ఏమో పొరపాటు. ఈ పుష్పం నాలో, నా అంతరాలు కొంగురొత్త ఆలోచన విధంగాలో అందం కోరుకొని రసహీనమై అతి దీనంగా ఈ పుష్పం నా కంటపడడం. ప్రభు, ఈ విషయం తమ పితృదేవులకు తెలిస్తే ఆనందిస్తాను. నా కుమారుడు కూడా ఆలోచిస్తున్నాడని పొంగిపోతాడు. తమరిలా ఆలోచిస్తే మీ పితృదేవులు కుంగిపోతారు ప్రభు. అది ప్రభువుల పుత్రులు, పండిత పుత్రులు కావాలని వారి కోరిక. అంత మాటలు కండి కుమారా. ఈ సకల శాక్యగణానికి శత్రువులు. వారి కనుసంధానంలో ఈ శాక్యగణం ముందుకు నడుస్తోంది, సాగుతోంది. సకల శస్త్రాస్త్ర విద్యలతో పాటు సంగీత సాహిత్యాది లలితకళలందు దండి మగలను తెచ్చుకున్న మీరు శాక్యుల బృందలలో ఆశాదీపమై, శాక్యకుల ప్రదీపమై ఈ శాక్యవంశ పతాకను భూమి 4 తెలుగున ఎగురవేయాలన్నదే మీ తండ్రుల అభిలాష. ధరకే కల్కి పురాణి జ్ఞానమరుచుం ధవళ ప్రభాకీర్తితో విరిసే భారత చక్రవర్తులగుచుం అవిమ్మీరు పాలింపగం వరశాఖ్యాంబుధి కీర్తికేతనల సంభావింప ఉవ్వెత్తుగా జనమౌ నిశ్చయముందుండే జనకులు జనాహగం వారి ఆశ మెచ్చదగింది. అయితే ప్రభువుల పుత్రులు ప్రజలకి ఎదురకూడదు, కారణాలు అడగకూడదు, కనీసం రసహీనమైన ఈ పుష్ప సౌందర్యాన్ని తిలకించకూడదు. తమ తల్లిదండ్రుల అభిలాష. అభిలాష నిజమే, అభిలాష. మరి ఈ రసహీనమైన సుమమే ఒక నూతన రాగరాగిరు తీరుగా. ఈ రసహీనమైన సుమమే ఒక నూతన రాగరాగిరు తీరుగా. గుండె తంతువులు తీరున్నది అదేమిటన్నచో కోరిన సత్యశీలకుడకు నీవును సుందయు కూడా చెప్పాలే. ఓ యశోధరా, నుడువకూడదు ఇంతయు లేవిక రాజసౌధంగనం వర్ణాకిక చూడ చెప్పగను. తీరుగ రాజకోట కటువైపున నుండిన లోకమంతయు చేరి మదీయ భావనల గచ్చమంతయు విప్పి చెప్పులే. ఏడిన చిమ్మ చీకటులు చీల్చును అప్పుడే ఒక్క పెట్టున. మీరు వెళ్ళకూడదు. మీరు వెళ్ళకూడదు ప్రభు. నువ్వా చెప్పలేవు, నన్నా ఆపలేవు. అది ఆ కమలం, ఆ కమలం వాడిపోయింది ప్రభు. వాడి ప్రభు, అవును, నాలాను నీలో ఏదో ఇంత కనిపిస్తుంది. ఆ కమలం లాగే కాంతిహీనంగా ఉన్నది, రసం పోయి. మీరు
అది గుండెల్లో చెలరేగే కల్లోలం ప్రభు. మరి ఏ గుండెలోనూ చెలరేగి అదే తెలుసుకో. ఈ నీళ్లు నిద్రపోయి తెలుసుకోవాలంటే ఈ కోట కావాలి. విశాల విశ్వాన్ని దర్శించాలి. అందుకు శాఖ ప్రభు అనుమతి కావాలి ప్రభు. చెల్లు తిరుగు పడని పడిందా? కోటలు గోడలు బంధాలు అన్ని. అయినా సరే నా ధర్మాన్ని నేను వీడలేను ప్రభు. గాఢ నిధుల్లో ఉన్న నన్ను ఎవరో తగ్గిలేదు. నేను మేల్కొను. నన్ను ఆపడం ఎవరి తరము కాదు. హిమాలయం ఎదురు వచ్చిన పిండి చేయగల శక్తి పెరుగుతుంది. ఆగిపోయాను కుమారా. ఆరుల నన్ను ఆగేలా మీ పైన ఎచ్చటికో ఈ చీకటి కావాలి వెలుగు నిండిన విశ్వం. చెల్లు కుమారా, చీకటి కావల వెలుగు చిన్న పేరొక విశ్వం మీకట కానరాదు. అది మీ భ్రమలావరణంబులోనిదే. మిగిలుతో జనన్న పొరపాటని చెప్పక తప్పకుండే. మీరాకున లోకమంతయు మరాంతిపురంబున ఉన్నదే కదా. మీరు కోరితే సమస్త ప్రపంచాన్ని ఈ రాజమందిరంలోనే సృష్టించలేనని భావిస్తున్నారా? మీరు సృష్టించే ప్రపంచంలో నాకు కావలసింది లభించాలి. కుమారా, మీరు కోరితే అమరలోకం నుంచి అక్షరం కూడా తెప్పించగలనే. గౌరవనీయ యశోధరాదేవికి అన్యాయం చేయమంటారా? తల్లి,